బీజేపీతో చంద్రబాబు నాయుడు గారి మంతనాలు చాలా తీవ్రతరంగా జరుగుతున్నాయి పొత్తుల కోసం. నేను ఎట్టాగో గెలిచిపోతున్నాను, 30 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రావు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అసలు మీకు అడ్రస్ లేదే ఈసారి ఎన్నికల్లో. గత జల సేతుబంధనం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు. మీరు 4 సంవత్సరాలు వేస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నన్ను చేయమంటే నేను చేయలేదు, ఏమీ లేదు అన్న పీకే మొన్న వచ్చి ఓడిపోతుంది వైఎస్ఆర్సీపీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఏమిటయ్యా, ఏ బేసిస్ మీద అంటున్నారంటే నేనేం బేసిస్ లేదు, నాకు అనిపించింది చెప్పాను అన్నాడు. తప్పితే తనేమి సర్వే చేసినట్టు కానీ ఏమి చెప్పలా. నాకు అనిపించింది. మరి మొన్నటిదాకా ఎందుకు అనిపించలేదు? మొన్నటిదాకా ఇంపాసిబుల్ చంద్రబాబు నాయుడు గెలవడానికి అని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడుతోనూ లోకేష్తోనూ ఎన్నో మంత్రాలు జరిగిన తర్వాత సడన్గా ఒక స్టేట్మెంట్ చేసి ఎందుకు వెళ్ళిపోయావు అంటే ఇవన్నీ నాకైతే నాకు ప్యాకేజ్ ముట్టింది కాబట్టి నేను వెళ్ళిపోయానంట. నీవు సర్వే చేసావు అంటే గెలవచ్చు, అంతేగాని నీకు ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు. ఒక్కోసారి చిలక జోస్యం కూడా నిజం అవుతుంటుంది. కాబట్టి ఆయన చేసిన జోస్యాలు 2-3 సర్వేలు చేసినప్పుడు గెలిచి ఉండొచ్చు ఆ పార్టీలు. అంత మాత్రాన ఆయన పర్ఫెక్ట్ అని కాదు. ఆయన యాక్చువల్గా ఈ 5 సంవత్సరాల్లో వర్క్ కూడా చేయలేదు ఆంధ్రప్రదేశ్లో పీకే. కాబట్టి ఆయన చెప్పింది అడ్డం పెట్టుకుని తెలుగుదేశం అదే ఊదర కొడుతూ ఉన్నాయి. ఇంతకుముందు పీకే తిట్టిన వాళ్ళే ఈ రోజున పీకేని ఆకాశానికి ఎత్తేసి ఆయన నిజం చెప్తాడు, ఆయన చెప్పినని నిజాలు అవుతాయి, కాబట్టి ఇక్కడ కూడా నిజం కాబోతున్నది ఆంధ్రప్రదేశ్లో అని చెబుతున్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని మాత్రమే ఈ రోజున మాకు విజయం సాధిస్తుందని గట్టిగా చెప్పగలుగుతున్నారు. అంతే తప్పితే వాళ్ళకి కూడా ఏ నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు, ఒక సర్వే లేదు, వాళ్ళు చేసిన మంచి పని లేదు. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో వాళ్ళకే తెలియదు వీళ్ళకి, ఈ పార్టీకి. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇంతకుముందు మనం లగ్గడపాటి రాజగోపాలను చూసాం. 2000 అంతకుముందు ఏదో గెలిచాడు, ఆయన చక్కగా సర్వే చేస్తాడు, ఆయన చెప్పిన నిజమవుతున్నాను. ఆయన 2019 ఎన్నికల్లో ఆయన చెప్పింది నమ్మి కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు టీడీపీ అభిమానులు. ఆయన గ్యారంటీగా గెలుస్తుంది టీడీపీ అన్నది 23 సీట్లకే పరిమితం అయిపోయింది. సో అట్లీస్ట్ లగడపాటి రాజగోపాల్కి కొంచెం ఆంధ్రప్రదేశ్లో గురించి తెలుసు. ఈ పీకేకి ఏం తెలుసు? అందులో ఆయన ఇక్కడ వర్క్ చేయలేదు ఈ 5 సంవత్సరాలు. ఆయన మాటను పట్టుకుని ఎందుకు ఊగిసలాడుతున్నారంటే ఇంకొక ఆస్కారం లేదు. కుక్క తొక్క పట్టుకుని గోదావరి ఈదినట్టు చందాన ఇంకొక ఆస్కారం లేదు. కాబట్టి ఏదో ఒకటి ప్రజలకు చెప్పాలి. కాబట్టి పీకే చెప్పాడు కాబట్టి మేము గెలుస్తాం అంటున్నారు. వీళ్ళు ఎందుకు గెలుస్తారో వీళ్ళకే తెలియదు. పీకే చెప్పాడు కాబట్టి మేము గెలుస్తామని చెప్పి ఆయన చేత ఆ మాట చెప్పించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున గత 4 రోజులు బట్టి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతి నియోజకవర్గం గురించి కూడా ఇదిగో పీకే చేసిన సర్వే, ఇది పీకే చేసిన సర్వే అని చెప్పి ఇలా ఇష్టం వచ్చినట్లు టీడీపీ గెలుస్తుంది, జిల్లాకి ఒక స్థానమే గెలిచే స్కోప్ ఉంది వైఎస్ఆర్సీపీ అని చెబుతున్నారు. తను చెప్తున్నాడు పీకే, నేను సర్వే చేయలేదయ్యా బాబు, ఏదో నాకు అనిపించింది మాట అన్నాను, లేదా మాట అనిపించారో అని అర్థం వచ్చేటట్టు పీకే చెబితే వీళ్ళు మాత్రం ప్రతి గ్రామంలో సర్వే చేశాడు, ప్రతి గ్రామంలో ఇట్లాగే ఉంది, కాబట్టి ఇదంతా పీకే చేసిన సర్వే అని వీళ్ళ సొంత కవిత్వం జోడించి ఇష్టం వచ్చినట్లు టీడీపీ ఒకటే గెలవబోతుంది అని చెబుతున్నారు. అంత గట్టిగా నువ్వు గెలుస్తుంది అనుకున్నప్పుడు ఎందుకనే అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వాళ్ళకే సాష్టాంగ పట్టడం, ఏదో విధంగా పొత్తు వెళ్ళిపోవడం ఎందుకు ప్రయత్నం చేయాలా? అందులో తనకంటూ ఛాన్స్ ఉన్నట్టయితే ఇంకొకరిని గెలవనివాడు చంద్రబాబు నాయుడు, దగ్గరికి రానివాడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు, తిట్టిపోస్తాడు. చూసాం కదా మనం, ప్రైమ్ మినిస్టర్ ఉండగానే మోడీని ఏ విధంగా తిట్టాడు, హోమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా అమిత్ షా మీద రాళ్ళు ఎట్లా వేయించాడు, ఎంత ధైర్యంతో. కాబట్టి అదే పవర్ఫుల్, నాకు పవర్ ఉంది అంటే ఎవరినే లెక్క చేయడు. అటువంటి మనిషి ఈ రోజున ఖాళీగా బలపం కట్టుకొని తిరుగుతున్నాడంటే పొత్తుల కోసం, దాని అర్థం హీఈస్ వీక్.
ఏదో విధంగా గడ్డిపోచ పట్టుకుని ఈదాలి, నదిని దాటాలి అనే తాపత్రయం ఒకటి కనపడతా ఉంది. మరియు పొరుగు బోద్యమని. అందుకే తప్పితే ఇక్కడ గెలవడానికి స్కోప్ లేదు. నువ్వు వైఎస్ఆర్ ప్రభుత్వం ఫ్యామిలీ మొత్తం తిట్టినానే ఈ రోజున సునీతని వెనకేసుకొస్తున్నావు. సునీత కోసం లీగల్ ఎక్స్పెన్సెస్ అన్నీ భరిస్తున్నావు ఢిల్లీలో, సుప్రీంకోర్టులో. ఇక్కడ షర్మిల కోసం ప్రయత్నం చేస్తున్నావు. షర్మిల పీసీసీ చీఫ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్య కారణం నీవే. దానికి అందజేయాల్సిన ప్యాకేజ్ నువ్వు ఏఐసీసీకి అందజేసావు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇంత వ్యవహారం ఎందుకు చేయాలా? రేవంత్ రెడ్డిని అక్కడ పీసీసీ చీఫ్ చేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ చూసావు. దానికి ఎంత ఖర్చు పెట్టుకున్నావో సరేది నీకే తెలియాలి. లెక్కలో తక్కువ అయితే అయ్యుండవు. సో కాంగ్రెస్ని ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నావు. కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తున్నా కానీ బీజేపీ తెలిసి కూడా బీజేపీ నీతి ఎందుకు పొత్తు పెట్టుకుందంటే అంటే పోయేదేముంది? పొత్తు పెట్టుకుంటే పోయేదేముంది? మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్, మనకున్న ఆత్మగౌరవం పోద్ది. అది ఉంటే కదా మనకి అని బీజేపీ కూడా అనుకుంటుంది. ఎవరికే లేదు ఆత్మగౌరవం. కాబట్టి అందుకని పొత్తు పెట్టుకుంటుంది. మనకేమైనా ఉండేవు ఓట్లు ఏం పోతాయి? మనకుండే డిపాజిట్లు రావడానికి కన్నా కష్టం అవుతుంది. పోతే డిపాజిట్ పోతే అంతకంటే పూర్తిగా. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈయన ఖర్చు పెట్టుకుంటాడు, బాగా సంపాదించి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఖర్చు అంతా తనే పెట్టుకుంటానంటున్నాడు. కాబట్టి మనకేం తలకాయ నొప్పి లేదు. క్యాండిడేట్ల సెలక్షన్ గురించి ఆయనే చూసుకుంటాడు, మొత్తం ఆయనదే బాధ్యత. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకొని బాధ్యత ఆయనకుంది. కాబట్టి ఏమన్నా ఫ్లూక్గా మధ్యన ఏమైనా 1-2 ఏమైనా మనకు గెలుద్దాం చూద్దాం, పోతే అంతకంటే పోయేది ఏమవుతుంది, మనకి ఎట్టాగో ఏమీ లేవు అని జనసేన బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ. అందుకనే ఎట్టాగూ మనల్ని బతకండి రామకృష్ణరాజు దగ్గర నుంచి ఇటువంటి బ్యాచ్లు చాలామంది ఉన్నారు. ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎట్టాగో టికెట్ రాదు కాబట్టి బయటకు వెళ్ళిపోయారు. ఎట్టాగో టికెట్ రాదు, ఎట్టాగో రాజకీయం లేము, ఒకవేళ ఈయనేమైనా టికెట్ ఇస్తాడేమో అని వీళ్ళందరూ పొలవమని క్యూ కట్టారు చంద్రబాబు నాయుడు దగ్గర. ఎవరైతే రిజెక్టెడ్ బ్యాచ్ ఉన్నారో, పనికిరాని బ్యాచ్ ఉన్నారో వైఎస్ఆర్సీపీలో, ఆనంద్ దగ్గర నుంచి, కోటారెడ్డి దగ్గర నుంచి, రామకృష్ణ దగ్గర నుంచి, జయరాం దగ్గర నుంచి, లావు నరసరావుపేట ఎంపీ, చాలామంది ఉన్నారు. ఎవరెవరికైతే టికెట్లు రావనుకున్నారో వెళ్ళిపోయారో లేదా తంటాలాలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజెక్టెడ్. కాబట్టి వీళ్ళందరూ కలిసినా కానీ పొత్తులతో పోయేది ఏముంటుంది? లేదా 30 అడిగారో 8 పార్లమెంట్ అడిగారు బీజేపీ అని అంటున్నారు. సరే, ఈయన మరి 20 ఇస్తాడో లేకపోతే 10 ఇస్తాడో, అసెంబ్లీకి 5 ఇస్తాడో 3 ఇస్తాడో, ఎక్కడో చోట కుదురుతుంది. ఒకసారి పొత్తుకి ఆల్ రైట్ బేరం మొదలైన తర్వాత ఎక్కడో చోట బేరం కట్ అవుద్ది. 3 నుంచి 10 లోపు ఎక్కడైనా కట్ అవ్వచ్చు పార్లమెంట్కి, లేకపోతే 10 నుంచి 30 లోపు ఎక్కడైనా కట్ అవ్వచ్చు అసెంబ్లీకి బీజేపీ పొందే స్థానాలు. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసిన తర్వాత అప్పుడు ప్రజల ముందుకు వస్తారు. ఒక వారం రోజులు తెలిసిపోతుంది ఇవన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరు అనేది. అప్పుడు మధ్య మొదలవుతుంది. అప్పుడు ఎవరెవరు ఏం చేశారో ఆంధ్రప్రదేశ్కి, విభజన హామీలకు ఇక్కడ చెందడానికి ఎవరెవరు కారణం, తనకున్న వెసులుబాటులో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడు, ఇవన్నీ ఆ నెల రోజుల్లో డిస్కషన్కి వస్తాయి. కాబట్టి పాలేంటో నీళ్ళేంటో క్లియర్ అయిపోతాయి. వీళ్ళందరూ ఏమనుకున్నా పోయేదేం లేదులే, మనకు ఎట్టాగో ఏం లేదు కాబట్టి అంతకుముందు ఏదో నాకు పోరాటం ఏమో బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు. అది తప్పితే ఈ పార్టీలన్నీ కూడా నాట్ బాదర్డ్. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న చంద్రబాబు నాయుడికి పడింది ఈ భారం అంతా, ఖర్చు ఆయన పడింది, టెన్షన్ ఆయనకు పడింది. కాబట్టి ఆ ఫైట్ అనేది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ రాజుగురు ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు, ఛానల్స్ ఉండవు, అవన్నీ వేరే సంగతి. ద ఫైట్ ఈజ్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కళ్ళ కనబడుతుంది కాబట్టి చేసినంత, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం అనేది వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి
ఎంపిక చేసుకోవటం కష్టమైన పనే కాదు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు.